ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్ టూ మచ్గా మీకు హ్యాంగ్ అవుతుందా, మీరు ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా ఏం చేసినా టూ మచ్గా చాలా లోడ్ అవుతుందా, ఇది చూడండి. ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని టాప్ 3 హిడెన్ ఫీచర్స్ని పరిచయం చేస్తాను. వీడిని కనుక మీ యొక్క మొబైల్లో మీరు యూజ్ చేసినట్టయితే మీ యొక్క మీరు మొబైల్ తీసుకున్నప్పుడు ఎంత సూపర్ ఫాస్ట్గా నడుస్తుందో ఆ రేంజ్లో మీ యొక్క మొబైల్ హ్యాంగింగ్ ప్రాబ్లం నుంచి దూరం కావడం అనేది జరుగుతుందన్నమాట. ఇకపోతే ఆ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయి, మనం ఎక్కడ నుంచి చేసుకోవాలి, ఏం కదా అని నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే మన యొక్క మొబైల్లో మనకు అవసరం లేని ప్రతి ఒక్క యాప్స్ని కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాము. అలాంటి సందర్భాల్లో మనకు ఏమవుతుందంటే టూ మచ్గా మన యొక్క మొబైల్ హ్యాంగ్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీకు అవసరం లేని యాప్స్ ఏవైతే ఉంటాయో లైక్ దిస్, ఈ అప్లికేషన్ ఉంది, దీనివల్ల నాకు బెనిఫిట్లు ఏమీ లేదన్నమాట. సింపుల్గా మీరు డైరెక్ట్ అన్ఇన్స్టాల్ చేయదు. ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు స్టోరేజ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ డేటా కొట్టండి, దెరాఫ్టర్ క్లియర్ క్యాచ్ కొట్టండి. దెరాఫ్టర్ మీరు బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళేసి ఇక్కడ నుంచి సింపుల్గా ఆ అప్లికేషన్ డైరెక్ట్ ఇక్కడ అన్ఇన్స్టాల్ అయితే కొట్టేయండి. ఇలా 1-2 కాదు, మీ యొక్క మొబైల్లో మీకు అవసరం లేని ప్రతి ఒక్క అప్లికేషన్ మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి అన్ఇన్స్టాల్ కొట్టేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఇక్కడ నుంచి మీరు ఐ బటన్ ఇక్కడనే చేసుకోండి, ఇక్కడ నుంచి స్టోరేజ్ ఆప్షన్ ఇక్కడనే చేసుకోండి, ఇక్కడ నుంచి క్లియర్ డేటా క్లియర్ క్యాచెస్ మీరు కొట్టేయండి. కొట్టేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ నుంచి అప్లికేషన్ని డైరెక్ట్ అన్ఇన్స్టాల్ కొట్టేయండి. అవసరం లేని ప్రతి ఒక్క అప్లికేషన్ని ఇదే విధంగా మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. అలాంటప్పుడు సింపుల్గా నాకు అవసరం లేని ప్రతి ఒక్క అప్లికేషన్ని నేను డైరెక్ట్ తీసేస్తున్నాను. చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి డైరెక్ట్గా లైక్ దిస్, ఈ అప్లికేషన్ ఉంది, ఈ అప్లికేషన్తో నాకు అవసరమే లేదు. అలాంటప్పుడు సింపుల్గా ఇక్కడ నుంచి స్టోరేజ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ క్యాచ్ కొట్టండి, క్లియర్ డేటా కొట్టండి. సింపుల్గా థెరాఫ్టర్ సింపుల్గా ఈ అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేసి పడేయండి. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మన యొక్క మొబైల్లో ర్యామ్ అనేది చాలా టూ మచ్గా ఫ్రీ అవుతుందన్నమాట ఈ అప్లికేషన్స్ తీసేయడం ద్వారా. ఎందుకంటే అనవసరమైన యాప్స్ మీరు పెట్టుకొని ఏమవుతుంది, ఏం కాదన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెత్తని క్లీన్ చేసేసి అక్కడ నుంచి టోటల్గా అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇది ఫస్ట్ వన్ ట్రిక్. ఇకపోతే సెకండ్ వన్ ట్రిక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క స్టోరేజ్ ఉంటుంది చూడండి, దాన్ని కూడా మనం ఫ్రీ అప్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలా అని చెప్పేసి మీ యొక్క ఒరిజినల్ ఫైల్స్ మీరు డెలీట్ చేయాల్సిన అవసరం లేదు. చెత్త ఫైల్స్ని డెలీట్ చేసి మీరు మీ యొక్క స్టోరేజ్ని ఫ్రీ అప్ చేసుకోవచ్చు. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క మొబైల్లో మై ఫైల్స్ పేరుతో కంపల్సరీ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అలా అని చెప్పేసి ఇక్కడ నుంచి మీరు ఏం చేయొద్దు. సింపుల్గా దీంట్లో మీకు అవసరం లేని ప్రతి ఒక్క ఫైల్స్ ఉంటాయి చూడండి, వాటిని మనం డేట్ అనేది చేస్తుంటాం కదా. అలాంటప్పుడు అవి బ్యాక్గ్రౌండ్లో మనకు కనిపిస్తుంటాయి అన్నమాట. అలాంటప్పుడు అవి ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ చూసుకోవచ్చు, రీసెంట్లీ డేటెడ్ ఆప్షన్లో ఉంటాయి. సింపుల్గా మీకు పాస్వర్డ్ అడుగుతుంది అన్నమాట. ఉంటే మీరు వేసుకుంటే అడుగుతుంది, లేదనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. దాదాపుగా ఈ ఇక్కడ చూసుకోవచ్చు చాలా రకాల వీడియోస్ అయితే నా దాంట్లో పడి ఉన్నాయి. ఇవన్నీ వేస్ట్ అన్నమాట, నేను డేట్ చేసినాయి. అలాంటప్పుడు మీరు ఏం చేశారంటే ప్రతి ఒక్క ఫైల్స్ లైక్ దిస్, ఈ అవసరం లేని ప్రతి ఒక్క ఫైల్స్ ఉంటాయి చూడండి, మీరు సెలెక్ట్ ఆల్ కొట్టి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ నుంచి డేట్ అయితే కొట్టేయండి. ఇలా కొట్టేయడం ద్వారా ఏమవుతుందంటే మన యొక్క స్టోరేజ్ చాలా అంటే చాలా ఫ్రీ అవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మన యొక్క మొబైల్ చాలా స్మూత్గా నడవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇకపోతే దెరాఫ్టర్ మీరు చేసుకోవాల్సిన థర్డ్ వన్ సెట్టింగ్ అన్నమాట. దీని ద్వారా మన యొక్క మొబైల్ యొక్క స్పీడ్ ప్రజెంట్ ఉన్న దానికంటే మనకు డబుల్ రేట్లు అయితే ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. దీనికోసం మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో మనకు డెవలపర్ ఆప్షన్ అయితే కంపల్సరీగా ఉంటుంది, కాకపోతే దాన్ని ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మీరు ఎక్కడి నుంచి ఎనేబుల్ చేస్తారంటే ఖచ్చితంగా మీ యొక్క మొబైల్లో అబౌట్ ఫోన్ అయితే కంపల్సరీ ఉంటుంది. అబౌట్ ఫోన్ కావచ్చు, అబౌట్ డివైస్ కావచ్చు, ఇందులో మీకు వర్షన్ పేరుతో ఒక ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా మీరు వర్షన్ పైన 7 టైమ్ ట్యాప్ అనేది చేసుకోండి. మీ యొక్క మొబైల్లో డెవలపర్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. వన్స్ ఆ డెవలపర్ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడే మీకు అడిషనల్ సెట్టింగ్లో అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఈ అడిషనల్ సెట్టింగ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టు చూసుకోవచ్చు, మనకు డెవలపర్ ఆప్షన్ పేరుతో ఈ సెట్టింగ్ ఇక్కడనే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు దీంట్లో మీరు ఏమి చేయొద్దు, మనకు ఇందులో 3 సెట్టింగ్స్ ఉంటాయి. వాటిని చేసుకోవడం ద్వారా నెక్స్ట్ లెవెల్ మన యొక్క స్పీడ్ని మనం పొందొచ్చు అనమాట. మొబైల్ యొక్క స్పీడ్ని ప్రజెంట్ ఉన్న హ్యాంగింగ్ ఇష్యూ అయితే పర్మనెంట్గా పోతుందన్నమాట.
ఇది డ్రాయింగ్ సెక్షన్లో ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు విండోస్ యానిమేషన్ స్కేల్, యానిమేషన్ డ్యూరేషన్ స్కేల్, అదేవిధంగా ట్రాన్సాక్షన్ యానిమేషన్ స్కేల్, ఇవన్నీ టోటల్గా మనకు 1x అయితే ఉంటాయి. అలా కాకుండా మీరు 0.5x పైన పెట్టుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి 3 ఆప్షన్స్, జస్ట్ 3 ఆప్షన్స్ని 0.5xలోకి పెట్టుకొని ఇప్పుడు చూసుకోవచ్చు మీ యొక్క మొబైల్ యొక్క స్పీడ్ చూడండి. ఇప్పుడు మీరు దేన్ని ఓపెన్ చేసినా చిటికలో ఓపెన్ అవుతుంది అనమాట సింపుల్గా. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత స్పీడ్గా ఉంటుందంటే మనం నోటితో చెప్పాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా స్పీడ్గా ఓపెన్ అవుతుంది, చాలా స్పీడ్గా క్లోజ్ అవుతుంది అనమాట. ఆ రేంజ్లో ఈ విధంగా 3 సెట్టింగ్స్ని చేసుకొని మీ యొక్క మొబైల్లో ఉండే ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకొని ఈ హ్యాంగింగ్ ప్రాబ్లం నుంచి బయటపడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.